హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పులుసుని మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా బెండకాయ జిగుట లేకుండా ఎలా చేయాలి ఈ వీడియోలో అనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను. బెండకాయ అంటే జిగుటుగా ఉంటుందని చాలామందికి ఈ పులుసు చేసుకోవడం నచ్చదు. కానీ నేను చెప్పినట్టుగా చేస్తే బెండకాయతోటి ఈ పులుసు అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. జిగుట అనేది లేకుండా పర్ఫెక్ట్గా ముక్క కూడా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. మనకు కావాల్సినంతగా ఆయిల్ వేసేసుకొని బెండకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందైతే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బెండకాయలోని జిగుట అనేది పోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మంచి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జిగటతనం అనేది మొత్తం వెళ్ళిపోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసేసాను. తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు అయితే తరుక్కోవాలి. మరీ పెద్దగా కాదు, చిన్న పీసెస్గా అయితేనే గ్రేవీ కూడా థిక్నెస్గా చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దీంట్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పీసెస్ని నేను ఈ మిక్సీలో అయితే వేసేసాను. చిన్న బ్లేడ్స్ తోటి మంచి పర్ఫెక్ట్గా బ్లేడర్ అయితే ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. ఇది నేను లింక్ కూడా ఆల్రెడీ ఇచ్చాను, మీకు వీడియోలో కూడా చూపించాను ఆల్రెడీ. దీనికి కూడా నేను ఈ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, చూసేయండి, కావాలంటే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం దీంట్లోనే వేసుకొని అలాగే పసుపు కూడా వేసేసుకోండి. టేస్ట్ తగ్గట్టు కారం కూడా ఇప్పుడే వేసేసుకొని మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మగ్గించేసుకోవాలి దగ్గర పడేదాకా. ఇప్పుడు బెండకాయలు కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకుంటే ఉప్పు కారం కూడా పడుతుంది. ఇవి కూడా ఒక కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని చింతపండు పులుసుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముందే నానబెట్టి పెట్టుకొని వాటర్ కూడా వేసేసుకొని మొత్తం వాటర్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. మన గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా బాయిల్ అయిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ గరం మసాలా కూడా వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేదాకా ఉడకబెట్టేసుకోండి. ఫైనల్గా కొంచెం బెల్లం తురుమును అయితే వేసేసాను. బెల్లం తురుము వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసుకి. అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవటమే. ఫైనల్లో మనం షుగర్ అయినా వేసుకోవచ్చు. అండ్ బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసుకి చింతపండు పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కూడా ఇప్పుడు నేను అన్నంలో అయితే వేడివేడి అన్నంలోకి వేసుకుంటున్నాను. ఈ కర్రీ చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. బెండకాయ కూడా పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అయిపోయింది. వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.